బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికలపై కీలక సమావేశం జరిగింది. ఎన్నికల కమిటీలతో ప్రత్యేకంగా సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. ఎన్నికల సారథి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చ జరిగింది. యువ ఓటర్ల ఆకర్షణ, కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారికి చేరువ కావడంపై ప్రధానంగా చర్చించారు. పల్లెలు, బస్తీల్లో బీజేపీని ప్రతి ఇంటికి చేరువ చేయాలని సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్తో పనిచేయాలని నాయకులను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికలపై కీలక సమావేశం జరిగింది. ప్రత్యేకంగా సునీల్ బన్సల్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి, ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? పార్లమెంట్ ఎన్నికలకు టార్గెట్ గా బీజేపీ ప్రణాళికలు రచిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక ముందు ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించిన ప్లానింగ్ ఏంటి అనే అంశాలపైన కీలక ఇవాళ రేపు 2 రోజుల పాటు కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇవాళ ఎన్నికలకు సంబంధించి ఒక 10 కమిటీలు వేసినటువంటి నేపథ్యం ఉంది బీజేపీలో. ఈ 10 కమిటీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో నవయో ఓటర్లని, ఎవరైతే యూత్ ను ఆకట్టుకునే విధంగా ఒక కమిటీ, అట్లనే రామ మందిరానికి సంబంధించిన ఒక కమిటీ, ఇట్లా దాదాపుగా ఒక 10 కమిటీలు వేసినటువంటి నేపథ్యం ఉంది. ఎన్నికల కమిటీ వేసినారు, చేరికల కమిటీ వేసినారు. ఇట్లా మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక 10 కమిటీలు వేసినారు. ఈ 10 కమిటీలతోటి ఇవాళ కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ముందు ఎలా వెళ్ళాలి, 10 ఏళ్ల కాలంలో మోడీ సాధించిన విజయాలు కావచ్చు, అట్లనే ప్రవేశపెట్టిన అంశాలు, తెలంగాణకు సంబంధించిన ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారు, మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ఎవరెవరికి అందాయి అనేది కీలకంగా ప్రజల్లోకి, అంటే పట్నం నుంచి పల్లె వరకు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకువెళ్లే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కమిటీలతోటి సమావేశం అనంతరం రేపు మరొకసారి ముఖ్య నేతలందరూ కూడా కోర్ కమిటీతో పాటు పదాధికారులు, అట్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు. 8 ఎమ్మెల్యేలు, ప్రస్తుత 4 ఎంపీలు ఉన్నారు. ఈ మొత్తం కూడా రేపు కీలక సమావేశం ఉండబోతుంది. దానికి సునీల్ బన్సల్ తో పాటు తరుణ్ చుగ్ కూడా రాబోతున్నారు. అట్లనే ముఖ్య నేతలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో 11 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకోవాలి. అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంటు ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈసారి తెలంగాణ నుంచి 10 నుంచి 12 స్థానాలు బీజేపీకి అప్పచెప్తారు తెలంగాణ ప్రజలు అనేది అయితే అధిష్టానం కీలకంగా అంచనా వేస్తుంది. అందులో భాగంగానే పక్క ప్రణాళికలతోటి పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే కమిటీలు వేస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే వికసిత్ భారత్ అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలు కూడా తిప్పుతా ఉంది. ప్రతి నియోజకవర్గంలో వికసిత్ భారత్ పేరు మీద రథయాత్రలు కూడా, అంటే బస్సు యాత్రలు అట్లా ఇప్పటికే ప్రతి గ్రామంలో ఉండే విధంగా మోడీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక జనవరి 22న కూడా రామమందిర ప్రారంభోత్సవాన్ని కూడా ఒక కీలకంగా ఎన్నికల సంటుగా ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. అట్లనే ప్రతి స్టేట్ లో బీజేపీ ఒక కమిటీ కూడా వేస్తుంది. రామ మందిరానికి సంబంధించిన కమిటీ వేస్తుంది. ఆ రామ మందిరానికి సంబంధించిన ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీ రామ మందిరం కూడా ఉంది కాబట్టి రామ మందిరం కూడా కీలక ఎన్నికలకు ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. 2025కు పూర్తి చేయాలి రామ మందిరం, కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు హడావుడిగా ఈ 2024లోనే రామ మందిరం పూర్తి చేసే విధంగా రేపు జనవరి 22కు, ఈ నెల 22కే ప్రారంభోత్సవాన్ని పెట్టుకున్నది. ఎన్నికలకు ముందు ఇది ఒక పెద్ద స్టంట్గానే పెద్ద విమర్శలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఆ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా తెలంగాణలో, ఎందుకంటే కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీకి మూలాలు ఉన్నాయి గట్టిగా. ఆ మూలాలని వాడుకోవాలనేది
బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో ఉన్న వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, ఓటమి వైఫల్యాలు తెలంగాణ ప్రభావం ఉన్నప్పటికీ పార్లమెంటుకు భిన్నమైన తీర్పు ఉంటుంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా మెజారిటీ స్థానాలు సాధించి మరొకసారి దక్షిణాది రాష్ట్రాలు అంటే తెలంగాణ నుంచి బీజేపీకి మోడీకి అందించాలనేది అయితే తెలంగాణ నేతలు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 10 కాలంలో తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎవరెవరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాయి అనేది ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా, ప్రతి ఇంటికి తీసుకెళ్లి వీధికి ఒక ప్రచారంగా ముందుకు తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది అయితే బీజేపీ ప్రణాళిక పెట్టుకున్నది. ఆ ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 10 నుంచి 12 జిల్లాల అధ్యక్షులు కూడా మార్చే అవకాశాలు అయితే బీజేపీలో కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే పని చేశారో, అట్లనే పార్టీని పైన విమర్శలు చేశారో, ఇట్లాంటి నేతల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో 12 స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తా ఉంది. మరి బీజేపీ రచిస్తున్న ఈ ప్రణాళికలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేస్తాయి అనేది అయితే కొంత తేలాల్సి ఉంది. అట్లనే ఫిబ్రవరి వచ్చే నెలలో చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అన్నట్టు కూడా ఇంతకు ముందే కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి తక్కువ సమయం ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో పార్లమెంట్ ఎన్నికలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే భిన్నంగా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి పంపించే విధంగా అయితే బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇవాళ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటుంది. రేపు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కోర్ కమిటీ, అట్లనే పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు మరొకసారి కూర్చొని పార్లమెంట్ ఎన్నికలకి ఏ విధంగా వెళ్ళాలి, యువ ఓటర్లను ఏ విధంగా ఇటువైపు లాక్కోవాలి అనేది దాని మీద అయితే కీలకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ ప్రణాళికను ప్రకటించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే మొన్న అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడే నేతల మధ్య సమన్వయం ఉండాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరంతకు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. అటువంటి వారు మాత్రము పార్టీలో ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నేతలు ఒకవైపు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా బయట నేతలు మాత్రం బయట చట్టం మరి ఎవరికంత వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే నడుస్తూ ఉంది. ఒకవైపు అది నేతల మధ్య సమన్వయం లోపం ఒకవైపు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకునే విధంగా అయితే అధిష్టాన నేతలు చేస్తున్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రం నుంచి దాదాపు 12 సీట్లు గెలిచి మోడీ ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇవ్వాలని అయితే రాష్ట్ర నేతలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కీలకంగా ఎన్నికల కమిటీలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రేపు ముఖ్య నేతల సమావేశం కూడా ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద అయితే రేపు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.